దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేవియాకాండం 26వ అధ్యాయం కొన్ని మాటలు నేర్చుకుందాం. 2వ మాటలో రాయబడి ఉంటుంది అక్కడ, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. విశ్రాంతి దినమును గురించి, పరిశుద్ధ దినమును గురించి, ఆదివారమును గురించి, లేదా ఆరాధన దినమును గురించి, మందిరమును గురించి ప్రభు సెలవిచ్చుచున్న మాట మీరు క్రమం తప్పకుండా ఆచరించినట్టయితే, పాటించినట్టయితే, గైకొనినట్టయితే, నా మాట వినినట్టయితే, మందిరమును సన్మానించినట్టయితే, ఆహా అక్కడ చెప్తాడండి అద్భుతమైన మాటలు. 3వ మాటలో చూస్తే, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షాకాలంలో మీకు వర్షం కురియును, మీ భూమి మీకు పంటనిచ్చును, ఆహా మీ ఇళ్ళల్లో సమృద్ధి ఉండును, మీ దేశంలో సమృద్ధి ఉండును, నీకు మంచి ఆరోగ్యం ఉండును, ఇక నీ ఇష్టం ఏదైనా చెప్పుకో, నీకు మంచి ఆశీర్వాదం ఉండును, నీ బిడ్డలు నీ లోగిట ఫలించును, నీ వ్యాపారం, నీ ఉద్యోగం వర్ధిల్లును. వీటన్నింటి కారణం ఒకే ఒకటండి, దేవుడు చెప్పిన నియమాన్ని పాటించటమే, దేవుని ఆజ్ఞను పాటించటమే. ఆయన చెప్తా ఉన్నాడు, విశ్రాంతి దినమును ఆచరించండి, నా మందిరమును సన్మానించండి, గౌరవించండి, పాటించండి, ఆదివారపు ఆరాధనను కొనసాగించండి అన్నది రీతిగా దేవుని మందిరంలో నువ్వు కనబడాలి, నీ కుటుంబంతో సహా చేతులెత్తాలి అన్నంత రీతిగా చెప్తా ఉన్నాడు. స్తుతులకు యోగ్యుడను, మీరు ఆరాధించాలి నన్ను అన్నంత రీతిగా చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే అండి, నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీ దేశంలో నీకు క్షేమం కలుగుతుంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, ఒకసారి గమనించండి. ఆదివారాన్ని, ఆరాధన దినాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని మందిరాన్ని వదిలేసి ఏదో నీ పని ఉంది, సొంత పని ఉంది, చూసుకొని వెళ్దాంలే, ఈ ఒక్క వారం వదిలేద్దాంలే అని వదిలేస్తా ఉన్నావా? లేదు లేదు లేదు, ఆశీర్వాదం నీ చేతులారా నువ్వే పోగొట్టుకున్నావా. ఆదివారం మిస్ అయితే నీ దీవెనకు నువ్వే అడ్డుపడిన వాడవవుతావు. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా, నా విశ్రాంతి దినమును మీరు ఆచరించండి, పాటించండి, కొనసాగించండి, మందిరాన్ని సన్మానించండి. దేవుని బిడ్డ, మరొకసారి జ్ఞాపకం చేసుకో. అక్కడ చూసినట్టయితే అద్భుతమైన మాటలు రాయబడి ఉంటాయండి. మీరు మీ శత్రువులను తరిమెదరు. నీ జీవితంలో శత్రువు అనేటోడు ఎవడు ఉండడిగా. సహజంగానే క్రైస్తవుడికి శత్రువు ఎవరు ఉండరు, ఎందుకంటే క్రైస్తవుడు అందరినీ ప్రేమిస్తాడు. ఈ యేసుక్రీస్తు వారు మనకు చెప్పిన మాట అదే కదా, నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమించు. మనకు శత్రువు ఎవడు ఉండడు. కానీ ఒకే ఒక్కడి శత్రువు ఏంటయ్యా అనంటే, సాతానుడైన అపవాది తప్ప మన శత్రువు ఎవడూ లేడు. ఎస్, ముమ్మాటికి అది నిజం. క్రైస్తవ సమాజానికి శత్రువు అంటూ వారు ఎవరూ లేరు. వారు హిందువులు కానీ, ముస్లింలు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, ఎవరైనా ప్రేమేనండి మాకు, ఎవరైనా ప్రేమే మాకు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అదే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని. మేమందరినీ ప్రేమించేవారిగా ఉన్నాం, అందరి కొరకు ప్రార్థించేవారిగా క్రైస్తవ సంఘం, సమాజం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ అంటాడు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడిదెరు. ఏమండి, శత్రువు అనంటే మాకెవరో శారీరకంగానో లేకపోతే ఇంకేదో విధంగా శత్రువు అనేటోడు క్రైస్తవ సమాజానికి లేనే లేరు. ఎందుకనంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని. ఆ తర్వాత ఇంకొక అద్భుతమైన మాట చెప్పనా, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి అన్నం పెట్టు అని చెప్పిన పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం, యేసుక్రీస్తు వారి యొక్క బోధ. హల్లెలూయా. అయితే ఇంకా చూసినట్టయితే ఇక్కడ, ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే కూడా అండి, ఒక్కసారి ఆయన మాట విని గైకొని ఆయన ఆజ్ఞను పాటిస్తూ నడుస్తూ ఉంటే ఆయన అడుగుజాడల్లో ఆశీర్వాదము ఖచ్చితంగా మన వెనువంటే ఉంటున్నట్టుగా లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. మరొకసారి జ్ఞాపకం చేసుకో, దైవ జనాంగమా, దేవుని బిడ్డ,
ఆదివారాన్ని అలక్ష్యం చేయమాక, దేవుని మందిరాన్ని విడిచిపెట్టమాక. చేతులెత్తి ఆరాధన, నీ యొక్క కంఠ స్వరం ఆయనకు వినబడాలి. దావీదు మహారాజు అంటాడు కదా, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడునయ్యా, ప్రార్థన సిద్ధము చేసి కాసి ఉందునయ్యా. ఆహా, ఎంత చక్కని మాట అండి. మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాను, సహోదరుడా సహోదరి, ప్రార్థన ఉందా? ఆదివారపు ఖచ్చితంగా క్రమం ఉందా? మందిరం నీకు సమీపంలో ఉందా? ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మందిరంలో నువ్వు ఉండాలి. ఆదివారం అది దేవుడు నియమించిన ఒక ఆజ్ఞ, అది ఆయన ఆరాధించే దినం. అది ఖచ్చితంగా ఈ రోజుల్లో చూసినట్టయితే ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఆదివారపు సెలవు రద్దు కావాలని, ఆదివారం సెలవు తీసేయాలని, లేకపోతే ఇంకేదో ప్రయత్నాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే మనం అందరి నిమిత్తం ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. అందరి పట్ల ప్రేమ కలిగి వారి కొరకు కూడా ప్రార్థన చేసే మనుషులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇక్కడ ఎందుకనంటే ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు దేవుడు, నా విశ్రాంతి దినమును ఆచరించండి. ఆదివారం ప్రార్థన ఖచ్చితంగా మీరు ఉండాలి, నా మందిరంలో కనబడాలి అన్నంతగా వాక్యం సెలవిస్తుంది. దైవ జనాంగమా, మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆదివారం నీకు ఎంత పని ఉన్నా కొన్ని గంటలు దేవుని సన్నిధిలో గడిపి ఆయన ఇచ్చి దీవెనలు పొందుకుంటావని ఆశిస్తూ ఉన్నా. ఆమె